ఇది అరేంజ్డ్ మ్యారేజ్ అనుకున్నాం సార్ ఫస్ట్. వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ మామయ్య మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట 8 years నుంచి. అయితే వాళ్ళ మామయ్య ఫ్రెండ్స్ అవ్వడం వల్ల మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం మంచి వాళ్ళే అనుకొని మేము ఈ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేయలేదు సార్. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న కొంతమంది తెలిసి ఉండడం వల్ల వీళ్ళు తెలుసు రేపొద్దున ఏదైనా ప్రాబ్లం అయితే కూడా వీళ్ళని అడగొచ్చు అన్న ఉద్దేశంతో మేము ముందరికైనాం సార్. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోయింది. తర్వాత మ్యాచ్ కూడా ఫిక్స్ చేసుకున్నాం. అన్నీ ఫంక్షన్లు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఒక 5 days ఉండగా మ్యారేజ్కి ఈ అమ్మాయి కనబడతలేదు అని చెప్పి వాళ్ళ తల్లి నుంచి ఇన్ఫర్మేషన్ మా ఇంటికి వచ్చింది సార్. పోయిన ఇయర్ డిసెంబర్లో ఆ సంబంధం మా ఇంటికి వచ్చింది. అంతకుముందు జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తుండే మా బ్రదరు ఎప్పుడో ఒకసారి ఫంక్షన్లు అవుతున్నప్పుడు. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన లవ్ ఉండింటే చక్కగా మా తమ్ముడు ఆ అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పి ఇంట్లో చెప్పేవాడు. కాకపోతే ఈ ఫ్యామిలీ ముందరకై రాదు కదా, అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి. మ్యారేజ్ అయిన రోజు నుంచి నేను ఇంట్లో లేను సార్, నేను బయటకు వచ్చేసిన. యాక్చువల్గా వాళ్ళ మ్యారేజ్ని నేను ఫస్ట్ నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నాను సార్. మ్యాచ్ క్యాన్సిల్ అయినప్పుడే నేను వారి గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసిన. ఇట్లా సో వేరే వాళ్ళ నుంచి నాకు ఇట్లా కొన్ని సో మ్యాటర్లు తెలిసినాయి. వాటిని నేను ఇంకా కన్ఫర్మ్ చేసుకునే లోపే మా తమ్ముడు ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది సార్. నేను అది అందుకే నేను ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. ఏ రోజైతే ఆ అమ్మాయి అమ్మ నాన్నను మా తమ్ముడిని మంచిగా చూసుకుంటుంది అనే నమ్మకం నాకు వచ్చినప్పుడు నేను ఇంటికి వస్తాను అని చెప్పి నేను బయట ఉన్నాను సార్. అయితే 17th నైట్ నాకు కాల్ వచ్చింది సార్, మీ తమ్ముడు కనబడట్లేదు అని చెప్పి. ఆ రోజు నేను ఇంటికి వచ్చాను సార్. తల్లిదండ్రులు చెప్పిన సంబంధం చేసుకోవడం తప్పు చేసిండా, లేకపోతే పిల్లాన్ని బాగా ప్రేమించి మంచి చూసుకోవడం ఆ తప్పు చేసిండా? ఏ తప్పు వల్ల మా బామ్మడిని ఇంత దారుణంగా చంపిండ్రు సార్? అసలు సమాజం అసలు ఎటుపోతుంది సార్? అసలుకి కొంచెమన్నా ఆలోచన ఉండాలి నిజంగా. కనీసం అవును కొన్ని సంవత్సరాలు అయింది అంటే ఏమనుకోవచ్చు, 1 నెల కూడా నిండలేదు పెళ్లి చేసుకొని. ఆ పిల్లోనికి కనీసం గోరంట్లాగా కూడా అలాగే ఉంది, గోర్ల పెయింట్ కూడా సేమ్ అలాగే ఉంది. 5 రోజుల తర్వాత మాకు కనిపించింది ఆ బాడీ. అసలు ఎంత దారుణంగా ఉందంటే చూడడానికి అసలు చూసి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. మా తేజ వాళ్ళ ఇంట్లోనే ఉంది, వాళ్ళ అమ్మ తర్వాత అమ్మాయి ఇద్దరు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు సార్. ఎందుకు ఆ అమ్మాయి కనీసం భర్త పోయాడనే ఆలోచన కూడా లేకుండా జస్ట్ నార్మల్గా తిరుగుతుంది, జస్ట్ మామూలుగా జస్ట్ టీవీ చూస్తుంది, ఏమంటే ఫోన్ చూస్తుంది, ఏమంటే ఫోన్ మాడుతుంది, ఫోన్ చాటింగ్ చేస్తుంది. అసలు ఏంటి ఇంతకీ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది అని మాకు అనుమానం వచ్చింది. కాకపోతే కొంతమంది ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు కొంతమంది చూపించుకోలేరు. అలాగానే ఉందేమో అని మేము అనుకున్నాం సార్. అసలు ఇలా ఇది తెలిసిన తర్వాత మేమైతే అసలు ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళు కూడా మాకు అర్థం కావలేదు. ఈ అమ్మాయిని లోబడుచుకునేవాడు. తర్వాత ఒకవేళ వాళ్ళకి నిజంగా అంత ఇష్టం ఉంటే ఇంత దారుణంగా తీసుకొచ్చి మళ్ళీ పెళ్లి చేసుకొని తర్వాత మళ్ళీ తీసుకుపోయి వీని చంపడం అవసరం ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇష్టం లేదంటే కానీ ఆ రోజే మాకొద్దు అని వదిలేసింటే మా తేజ మాకు ప్రాణాలతో ఉంటుండే సార్. మాకైతే వీళ్ళ మీద అంటే ఫస్ట్ నుంచి అనుమానం ఉంది. కాకపోతే ఎందుకు అంత ముందుగా ప్రొసీడ్ అవుదామని మేము ఎప్పుడు ఓపెన్ కాలేదు. తర్వాత ఈరోజు మన ఎంక్వైరీలో మనకు తెలిసింది ఏమంటే వీళ్ళ ఈ అమ్మాయి వల్లనే, తర్వాత వాళ్ళ మేనేజర్ వల్లనే, తర్వాత వాళ్ళ అత్త వల్ల వీళ్ళ వందలో వాడిని కావాలని ట్రాప్ చేసి దూరంగా తీసుకెళ్ళి అంత దారుణంగా చంపి కనీసము బాడీని మొహం కూడా చూసుకోలేకుండా విధంగా ఉంది సార్. అసలుకి చూసి మేము తట్టుకోలేకపోతాం సార్. తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ప్రభుత్వాలు కూడా ఇటువంటి విషయాల్లో కొద్దిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. వివాహ బంధం అనేది చాలా తూడుకుపోతుంది. అంటే కారణం నెల లోపలనే పిల్లలు ఇంత వడిగట్టడానికి కారణమైనటువంటి బ్యాంక్ మేనేజరు అక్రమ సంబంధమే ఈ బాబుకు హత్య దారి తీసింది అనేది పోలీసులు తెలుస్తున్నారు. ముఖ్యంగా దాదాపు పోయిన నెల 18నే బీచ్పల్లి దేవాలయంలో మ్యారేజ్ చేసుకున్నాడు. 17వ తారీఖు రోజే బాబుని కిడ్నాప్ చేసి, మరియు కిడ్నాప్ చేసిన టైంలో మా అన్నయ్య మా బాబు వాళ్ళందరూ వెళ్ళి పిఎస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలో దిగి ఎక్కడైతే ఏదైతుందో వెంటనే ఏదైతే తేజ భార్య ఉందో భార్యని వాళ్ళ అమ్మని పోలీసు వారు తీసుకెళ్ళి విచారణ చేస్తే ఆ విచారణలో మెయిన్గా భార్యని కిరాయి అంతకుల చేత హత్య చేయించబడిందని చెప్పి కొంత ఊహానాలు వస్తున్నాయి. దాని పోలీసులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, ఎందుకంటే అటు తెలంగాణలో ఉన్నటువంటి అబ్బాయి, ఇక్కడ రైల్సీమలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్న అమ్మాయి, ఈ విధంగా మరోసారి ఎవరికి ఇటువంటి జరగకుండా
వీరిని వెంటనే న్యాయస్థానాలు కానీ మన ప్రభుత్వాలు కానీ కఠిన చర్య తీసుకొని ఏదైతే ఈ హత్య చేశారో ఆ నిందితులను వెంటనే ఉరిదీయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి 2-3 రోజుల్లో పోలీసు వారికి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి కేసులని భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా యొక్క బాబు తరఫున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఈ విషయాలంతా కొంత సోషల్ మీడియాలో కూడా బాగా ప్రచారం చేసి ఆ కుటుంబానికి అందరూ న్యాయం చేయాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.